హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పవన్ విజువల్ మీడియా అండ్ ఇన్ఫో సర్వీసెస్. ఈరోజు ఈ వీడియోలో లైన్స్ ఇంక్లైన్ టు వన్ ఆఫ్ ది రెఫరెన్స్ ప్లేన్ అనే టాపిక్ మీద డిస్కస్ చేద్దాం. లైన్స్ ఇంక్లైన్ టు వన్ ఆఫ్ ది రెఫరెన్స్ ప్లేన్ మీన్స్ దెర్ ఆర్ టూ పాసిబిలిటీస్. వన్ ఈస్ లైన్ ఇంక్లైన్ టు హెచ్పి and parallel to VP. That is one case. Second case, line is inclined to VP and parallel to HP. Two cases. First case చూద్దాం. So ఈ కేసులో line is inclined to HP. So line is perpendicular to HP like this. Line is inclined to HP. అంటే ఇట్లా. సో సపోజ్ దిస్ ఇస్ ద బి, దిస్ ఇస్ ద ఏ. క్యాప్ ఉండే సైడ్ వచ్చేసి బి అనుకోండి, క్యాప్ లేని సైడ్ వచ్చేసి ఏ అనుకోండి. ఏ నుంచి హెచ్పికి, బి నుండి హెచ్పికి హారిజాంటల్ ప్లేన్కి డిస్టెన్స్ కానీ అన్ఈక్వల్గానే ఉంటే దట్ ఈస్ ది ప్లేన్ ఈజ్ సెట్ టు బి, ది లైన్ ఈజ్ సెట్ టు బి ఇంక్లైన్ టు హెచ్పి. చూడండి, ఈ లైను హెచ్పికి, ఈ పాయింట్ దగ్గర నుంచి హెచ్పికి ఉండే దూరము, బి పాయింట్ దగ్గర నుంచి హెచ్పికి ఉండే దూరము అన్ఈక్వల్గా కానీ ఉంటే ఆ లైను హెచ్పితో ఇంక్లైన్డ్ అయింది అని చెప్పొచ్చు. అట్లానే వీపీ ప్యారలల్ టు వీపీ అని అంటే బి పాయింట్ దగ్గర నుంచి వీపీకి, బి పాయింట్ దగ్గర నుంచి వీపీకి, ఏ పాయింట్ దగ్గర నుంచి వీపీకి ఉండే డిస్టెన్సు సేమ్గా ఉంటే ఇట్ ఈస్ అ ప్యారలల్ టు వీపీ. సో ఈ కేసులో లైన్ ఇస్ ప్యారలల్ టు వీపీ అండ్ ఇంక్లైన్ టు హెచ్పి అంటే ఇట్లా. ఇప్పుడు చూడండి, మీకు ఈ కేసులో ఫ్రంట్ వ్యూలో మీకు ఏం కనిపిస్తుంది? లైన్ ఈజ్ ప్యారలల్ టు వీపీ అన్నారు కాబట్టి ఫ్రంట్ వ్యూలో మనకి ట్రూ లెంత్ కనిపిస్తుంది. వెన్ వీఆర్ గెటింగ్ ది ట్రూ లెంత్ ఆన్ ది ఫ్రంట్ వ్యూ అంటే వర్టికల్ ప్లేన్లో కనిపిస్తూ ఉంటే దాంతోపాటు ట్రూ ఇంక్లినేషన్ కూడా కనిపిస్తుంది. లైన్ ఎంతైతే ఇంక్లినేషన్ చేస్తుందో అదే ఇంక్లినేషన్ మనకి ఫ్రంట్ వ్యూలో కూడా కనిపిస్తుంటుంది. టాప్ వ్యూలో చూడండి, ట్రూ లెంత్ కనిపిస్తుందా? కనపడదు. సో ది ప్రొజెక్టెడ్ లెంత్ విల్ బి షార్టర్ దాన్ ది ట్రూ లెంత్ ఆఫ్ ది యాక్చువల్ లైన్. సో ఏబీ లైన్ కంటే షార్టర్ లైన్ కనిపిస్తుంది టాప్ వ్యూలో వచ్చే లైన్ ఎట్లా కనిపిస్తుంది మనకి? రెఫరెన్స్ లైన్కి ప్యారలల్గా ఉంటుంది. అట్లానే దాని యొక్క లెంత్ ట్రూ లెంత్ కంటే తక్కువగా ఉంటుంది. అట్లానే ఫ్రంట్ వ్యూలో చూడండి, ట్రూ లెంత్ కనిపిస్తుంది, ట్రూ ఇంక్లినేషన్ కనిపిస్తుంది. ఫ్రంట్ వ్యూలో వచ్చే పాయింట్స్ ఏంటి? ఏ డాష్, బి డాష్. టాప్ వ్యూలో వచ్చే పాయింట్స్ ఏంటి? ఏబి. సో ట్రూ ఇంక్లినేషన్ కనిపిస్తుంది, ట్రూ లెంత్ కనిపిస్తుంది ఈ కేసులో ఫ్రంట్ వ్యూలో. ఎందుకు? లైన్ ఈజ్ ప్యారలల్ టు వీపీ. ఫ్రంట్ వ్యూలో మనకి ట్రూ లెంత్, ట్రూ ఇంక్లినేషన్ కనిపిస్తుంది. టాప్ వ్యూలో చూస్తే అపరెంట్ లెంత్ కనిపిస్తుంది. సో దట్ ఈస్ ద ఫస్ట్ కేస్. అట్లానే సెకండ్ కేస్ చూడండి, వెన్ ఎ లైన్ ఈజ్ ఇంక్లైన్ టు వీపీ అండ్ ప్యారలల్ టు హెచ్పి. వెన్ ఎ లైన్ ఈజ్ ఇంక్లైన్ టు వీపీ అంటే ఇట్లా. వెన్ ఎ లైన్ ఈజ్ పర్పెండిక్యులర్ టు వీపీ, ఇంక్లైన్ టు వీపీ అని అంటే ఇది ఏ, ఇది బి. ఏ నుంచి వీపీకి, బి నుంచి వీపీకి ఉండే డిస్టెన్స్ అన్ఈక్వల్. అట్లానే ఏ నుంచి హెచ్పికి, బి నుండి హెచ్పికి ఉండే డిస్టెన్స్ ఈక్వల్. ఎట్లా కానీ ఉంటే ఏ నుంచి హెచ్పికి, బి నుండి హెచ్పికి ఉండే డిస్టెన్స్ ఈక్వల్గా కానీ ఉంటే దట్ లైన్ ఈజ్ ప్యారలల్ టు హెచ్పి. ఏ నుంచి వీపీకి, బి నుంచి వీపీకి ఉండే డిస్టెన్స్ అన్ఈక్వల్గా కానీ ఉంటే దట్ లైన్ ఈజ్ సెట్ టు బి ఇంక్లైన్ టు వీపీ. ఇంక్లైన్ టు వీపీ అని అంటే మనకు టాప్ వ్యూలో చూడండి, ఈ కేసులో టాప్ వ్యూలో చూసినప్పుడు లైను ట్రూ లెంత్ కనిపిస్తుంది, అట్లానే ట్రూ ఇంక్లినేషన్ కనిపిస్తుంది. ఫ్రంట్ వ్యూలో చూస్తే అపరెంట్ లెంత్ కనిపిస్తుంది. సో అపరెంట్ లెంత్ అంటే ఏంటి? షార్టర్ దాన్ ది ట్రూ లెంత్. ఏబి మనకి టాప్ వ్యూలో ట్రూ లెంత్ కనిపిస్తుంది, ఏ డాష్, బి డాష్ వచ్చేసి ఫ్రంట్ వ్యూలో అపరెంట్ లెంత్ కనిపిస్తుంది. ఆ లెంత్, ఆ లైను ఏ డాష్, బి డాష్ ఉండే లైను రెఫరెన్స్ లైన్కి ప్యారలల్గా ఉంటుంది. ఇది. సో ఈ రెండు పాయింట్స్ని బట్టి మనకు ఒక లాజిక్ డివైడ్ చేద్దాం. లైన్ ఏ ప్లేన్కి అయితే ప్యారలల్గా ఉంటుందో ఆ ప్లేన్లో మనకి ట్రూ లెంత్, ట్రూ ఇంక్లినేషన్స్ కనిపిస్తాయి. లైన్ లైను ఏ ప్లేన్కి అయితే ఇంక్లైన్డ్గా ఉంటుందో ఆ ప్లేన్లో మనకి అపరెంట్ లెంత్ కనిపిస్తుంది, ట్రూ లెంత్ కనపడదు. ఈ రెండు లాజిక్. లైను ఏ ప్లేన్కి అయితే ఇంక్లైన్డ్ ఉంటుందో ఆ ప్లేన్ మీద వచ్చే ప్రొజెక్షన్ మనకి అపరెంట్ లెంత్ కనిపిస్తుంది. లైను ఏ ప్లేన్కి అయితే ప్యారలల్గా ఉంటుందో ఆ ప్లేన్లో మనకి ట్రూ లెంత్, ట్రూ ఇంక్లినేషన్స్ కనిపిస్తాయి.
ఈ లాజిక్ కానీ గుర్తుపెట్టుకుంటే మనం నెక్స్ట్ కేసులో సాల్వ్ చేసే ప్రాబ్లమ్స్ అన్నీ ఫస్ట్ టాపిక్లో చెప్పిన లాజిక్స్, సెకండ్ ఈ టాపిక్లో చెప్పిన లాజిక్స్ రెండు మిక్స్ చేసుకుంటే లైన్స్ ఇంక్లైన్ టు బోత్ ద పెన్ క్లాసెస్లో మనకి ప్రాబ్లమ్స్ అన్నీ చాలా సింపుల్గా ఈజీగా సాల్వ్ అయిపోతాయి. దీని మీద ఒక 3 ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేద్దాం. తర్వాత మిగతా లైన్స్ ఇంక్లైన్ టు బోత్ ద పెన్ కేసెస్లో మనకి మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసుకుంటూ పోతాం. రైట్, ఫస్ట్ ప్రాబ్లం చూడండి. డ్రా ది ప్రొజెక్షన్స్ ఆఫ్ 75 mm లాంగ్ లైన్ ఇంక్లైన్డ్ 30 degrees to HP and its one end 20 above it. సెమికోలన్ ప్యారలల్ టు అండ్ 30 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ VP. ఇది ప్రాబ్లం. దీన్ని ఫస్ట్ మనము ఇచ్చిన డేటాను ఒకసారి పరిశీలిద్దాం. సో డ్రా ది ప్రొజెక్షన్ 75 mm లాంగ్ లైన్, ట్రూ లెంత్ ఆఫ్ ది లైన్ వచ్చేసి 75, ఇట్ ఈజ్ ఇంక్లైన్ టు HP, 30 degrees ఇంక్లైన్ టు HP. తర్వాత its one end is 20 above the HP, 20 above the HP and in front of VP కావాలి మనకి. లైన్ వచ్చేసి VPకి ప్యారలల్గా ఉంది అని చెప్పారు. సో ఇప్పుడు వన్ ఎండ్ ఆఫ్ ది లైన్ అన్నారు కాబట్టి లైన్కి 2 ఎండ్ పాయింట్స్ A అండ్ B ఉన్నాయి. ఏ పాయింట్ని మనం ఏం చేసుకున్నామంటే 20 above HP, లైన్ ఈజ్ ప్యారలల్ టు VP కాబట్టి ఏ పాయింట్ వచ్చేసి 30 ఇన్ ఫ్రంట్ ఆఫ్ VP. point A is 30 in front of VP and 20 above HP. సో మనకి ఫస్ట్ పొజిషన్ ఆఫ్ ది లైన్ చూద్దాం, అక్కడి నుంచి ప్రొజెక్షన్స్ డ్రా చేద్దాం. చూడండి, పాయింట్ ఏ లొకేట్ చేస్తాం 20 above ది HP అండ్ 30 ఇన్ ఫ్రంట్ ఆఫ్ VP. పాయింట్ ఏ లొకేట్ చేసాం. పాయింట్ ఏ దగ్గర నుంచి ట్రూ లెంత్ ఆఫ్ ది లైన్ 75 mm పెట్టి ట్రూ ఇంక్లినేషన్తో ఒక లైన్ డ్రా చేయండి. ఎట్లా కనిపిస్తుంది? ఇట్లా, దట్ లైన్ ఈజ్ ప్యారలల్ టు VP ఇంక్లైన్ టు HP. ఇప్పుడు మనకి ఫ్రంట్ వ్యూలో చూద్దాం. ఫ్రంట్ వ్యూలో చూస్తే మనకి ఏం కనిపిస్తుంది? వర్టికల్ ప్లేన్ మీద AB ప్రొజెక్షన్ కనిపిస్తుంది. ఫ్రంట్ వ్యూలో వచ్చే పాయింట్స్ ఏంటి? A', B', VP పైన వస్తుంది. అట్లానే ట్రూ లెంత్ కనిపిస్తుంది, అట్లానే ట్రూ ఇంక్లినేషన్ కనిపిస్తుంది. చూడండి, ట్రూ లెంత్ 75 ఉంది, 75 కనిపిస్తుంది. ఫ్రంట్ వ్యూలో వచ్చే పాయింట్స్ A', B', అది ట్రూ ఇంక్లినేషన్ కనిపిస్తుంది. ఓకే, అట్లానే టాప్ వ్యూలో చూడండి. టాప్ వ్యూలో మనకి ఏం కనిపిస్తుంది? ట్రూ లెంత్ కనపడదు, అపెరెంట్ లెంత్ కనిపిస్తుంది. అపెరెంట్ లెంత్ ఎంత కనిపిస్తుందంటే లైను మనకి ఇంక్లినేషన్ బట్టేసి అపెరెంట్ లెంత్ కనిపిస్తుంది. ఇది మనకి వచ్చే కనపడే ప్రొజెక్షన్స్ యాక్చువల్గా బిట్వీన్ 2 రెఫరెన్స్ ప్లేన్స్ VP అండ్ HP. ఇప్పుడు మనం దీన్ని ప్రొజెక్షన్స్ డ్రా చేద్దాం, అంటే రెఫరెన్స్ లైన్ బేస్ చేసుకొని డ్రా చేద్దాం. రెఫరెన్స్ లైన్ అంటే ఏంటి? VPకి HPకి మధ్యన ఉండే ఇంక్లైన్ లైన్ అనమాట. ఇప్పుడు ప్రొజెక్షన్స్ చూడండి ఇదే ప్రాబ్లంకి. సో ఫస్ట్ మన ప్రాబ్లంకి ప్రొజెక్షన్ డ్రా చేయాలంటే రెఫరెన్స్ లైన్ డ్రా చేయాలా, కాబట్టి XY రెఫరెన్స్ లైన్కి ఇచ్చేసేయండి. తర్వాత ఏం చేస్తాం? పాయింట్ ఏకి ప్రొజెక్షన్స్ డ్రా చేస్తున్నాం. A' 20 above ది రెఫరెన్స్ లైన్ అండ్ A 30 ఇన్ ఫ్రంట్ ఆఫ్ బిలో ది రెఫరెన్స్ లైన్. A' వచ్చేసి 20 above ది రెఫరెన్స్ లైన్, A వచ్చేసి 30 బిలో ది రెఫరెన్స్ లైన్. సో ఆ పాయింట్ వచ్చిన తర్వాత మనకి 75 degrees ఇంక్లినేషన్ పెట్టేసి A' పాయింట్ ఏ పాయింట్ వచ్చేసినాయి. ఇప్పుడు ఏం చేస్తారు? 30 degrees ఇంక్లినేషన్తో 75 mm లాంగ్ లైన్ డ్రా చేశారు. వచ్చే పాయింట్స్ ఏంటి? A', B' ఫ్రంట్ వ్యూలో కనిపిస్తుంది. తర్వాత మనకి అక్కడి నుంచి టాప్ వ్యూ తీసుకోవాలి. టాప్ వ్యూ అంటే ఏంటి? A' నుంచి ప్రొజెక్టరు, B' నుంచి ప్రొజెక్టర్సు రెఫరెన్స్ లైన్ కంటే కిందకి డ్రా చేస్తే ఆ రెండు రెఫరెన్స్ లైన్కి ప్యారలల్గా కానీ మనం ఒక లైన్ డ్రా చేయగలిగితే ఏ దగ్గర నుంచి మనకి అపెరెంట్ లెంత్ వస్తుంది. చూడండి, B' నుంచి ఒక పర్పెండిక్యులర్ లైన్ ఇచ్చాం, అట్లానే A' నుంచి ఒక పర్పెండిక్యులర్ లైన్ ఇచ్చాం. ఏ నుంచి Bకి ప్యారలల్గా రెఫరెన్స్ లైన్కి ప్యారలల్గా ఒక లైన్ డ్రా చేసాం అనుకోండి, ఆ లెంత్ ఎంతైతే ఉంటుందో దట్ ఈస్ ద అపెరెంట్ లెంత్, దట్ ఈస్ ద టాప్ వ్యూ. ఓకేనా? సో దిస్ ఇస్ ద ఫస్ట్ ప్రాబ్లం. సెకండ్ ప్రాబ్లం చూడండి. డ్రా ది ప్రొజెక్షన్స్ ఆఫ్ ఏ 75 mm లాంగ్ స్ట్రైట్ లైన్ ఇంక్లైన్ 45 degrees to VP ఇన్ ది HP అండ్ ఇట్స్ వన్ ఎండ్ ఇన్ ది VP. లైన్ లెంత్ వచ్చేసి 75 ఇచ్చారు. లైన్ ఈజ్ ఇంక్లైన్ టు VP అని చెప్పారు అండ్ ప్యారలల్ టు HP అండ్ ఇన్ ద HP అని చెప్పారు. లైన్ ఏమో VPకి ఇంక్లినేషన్ అయింది అండ్ ద లైన్ ఈజ్ ఇంక్లైన్ టు ఇన్ ద HP.
లైన్ ఈజ్ ఇంక్లైన్ టు విపి అండ్ ఇన్ ద హెచ్పి అండ్ ఇట్స్ వన్ ఎండ్ ఇన్ ది విపి. సో ఒక ఎండ్ ఏ పాయింట్ కానీ బి పాయింట్ కానీ, లైన్కి 2 ఎండ్ పాయింట్స్ ఉంటాయి కాబట్టి ఏ కానీ బి కానీ ఏ పాయింట్ని తీసుకోండి. ఏ వచ్చేసి హెచ్పిలో ఉంది, లైన్ మొత్తం వచ్చేసి హెచ్పిలో ఉంది. తర్వాత ఒక ఎండ్ వచ్చేసి ఏ వచ్చేసి మనకి విపిలో ఉంది. ఇప్పుడు ప్రొజెక్షన్ డ్రా చేయండి. ఏ పాయింట్ ఎక్కడ ఉంటుంది? రెఫరెన్స్ లైన్ మీద ఉంటుంది. ఏ డాష్ కూడా ఆ రెఫరెన్స్ లైన్ మీదే ఉంటుంది. అట్లానే బి డాష్ ఎక్కడ ఉంటుంది? 45 degrees ఇంక్లినేషన్. ట్రూ లెంత్ మనకి ఎక్కడ కనిపిస్తుంది? టాప్ వ్యూలో కనిపిస్తుంది. సో టాప్ వ్యూలో మనకి ఏ దగ్గర నుంచి 45 degreesతో ఇంక్లినేషన్ డ్రా చేసామంటే బిలో ది రెఫరెన్స్ లైన్ మనకి ట్రూ లెంత్ ట్రూ ఇంక్లినేషన్ కనిపిస్తుంది. ఒకసారి చూడండి ప్రొజెక్షన్స్లో పొజిషన్లో చూడండి. ఏ వచ్చేసి రెఫరెన్స్ లైన్ మీద ఉంది, అంటే ఏ వన్ ఎండ్ వచ్చేసి విపిలో ఉంది, లైన్ మొత్తం వచ్చేసి హెచ్పిలో ఉంది. సో ఏ వచ్చేసి విపి పైన ఉంది, లైన్ హెచ్పిలో ఉంది కాబట్టి ఏ వచ్చి రెఫరెన్స్ లైన్ మీద క్యాపిటల్ ఏ రెఫరెన్స్ లైన్ మీద వస్తుంది. క్యాపిటల్ బి 45 degrees ఇంక్లినేషన్లో 75 mm లాంగ్ లైన్ డ్రా చేస్తే అదర్ ఎండ్ పాయింట్ బి వస్తుంది. దీనికి ప్రొజెక్షన్ కానీ డ్రా చేస్తే ఏమొస్తుంది? మనం ఏబి ఏదైతే ఉందో అదే టాప్ వ్యూలో మనకి ట్రూ లెంత్ కనిపిస్తుంది అండ్ ట్రూ ఇంక్లినేషన్ కూడా కనిపిస్తుంది. అట్లానే ఫ్రంట్ వ్యూలో చూస్తే అపరెంట్ లెంత్ కనిపిస్తుంది. అంటే ఏంటి? బి డాష్ లైన్ లొకేట్ చేస్తాము, ఏ డాష్ బి డాష్ పాయింట్ మనకి కనిపిస్తాయి. ఏ డాష్ ఏ ఒకటే పాయింట్ ఉంటుంది, బి డాష్ వచ్చేసి బి నుంచి ఒక ప్రొజెక్టర్ పర్పెండిక్యులర్గా గీస్తే రెఫరెన్స్ లైన్కి ఎక్కడైతే మీట్ అవుతుందో అది బి డాష్. అంటే ఏ డాష్ బి డాష్ విల్ బి ఆన్ ది రెఫరెన్స్ లైన్. ఎందుకు? లైన్ ఈజ్ ప్యారలల్ టు హెచ్పి, ఇంక్లైన్ టు విపి. ఇంక్లైన్ టు విపి అన్నారు కాబట్టి టాప్ వ్యూలో మనకి ప్యారలల్ టు హెచ్పి కాబట్టి ప్యారలల్ టు హెచ్పి కాబట్టి టాప్ వ్యూలో మనకి ట్రూ లెంత్ ట్రూ ఇంక్లినేషన్ కనిపిస్తాయి. దట్ ఈస్ ఏబి 45 degrees ఇంక్లినేషన్లో. ఫ్రంట్ వ్యూలో లైన్ ఏ ప్లేన్కి అయితే ఇంక్లైన్డ్ అయి ఉంటుందో ఆ ప్లేన్లో మనకి అపరెంట్ లెంత్ కనిపిస్తుంది. సో లైను విపికి ఇంక్లైన్డ్ అయింది కాబట్టి ఫ్రంట్ వ్యూలో మనకు వచ్చే పాయింట్స్ ఏ డాష్ బి డాష్ అపరెంట్ లెంత్ కనిపిస్తుంది. సో దిస్ ఇస్ ద సెకండ్. దీనికి ప్రొజెక్షన్ డ్రా చేద్దాం. ఫస్ట్ ఏ ప్రాబ్లం అయినా సరే మనము రెఫరెన్స్ లైన్ డ్రా చేస్తాం. తర్వాత ఏ డాష్ పాయింట్ ఒకటే పాయింట్ అవుతుంది, అది రెఫరెన్స్ లైన్ మీద ఉంటుంది. ఏ డాష్ ఒకటే పాయింట్. ఫస్ట్ ఏ పాయింట్ లొకేట్ చేసాం. ఏ నుంచి 45 degrees ఇంక్లినేషన్లో 75 mm లాంగ్ లైన్ని మార్క్ చేస్తున్నాం. అప్పుడు మనకి ట్రూ లెంత్ ట్రూ ఇంక్లినేషన్ టాప్ వ్యూలో కనపడినాయి. ఫ్రంట్ వ్యూలో చూస్తే ఏ పాయింటే మనకి ఏ డాష్ అవుతుంది, బి నుంచి ఒక పాయింట్ రెఫరెన్స్ లైన్కి డ్రా చేస్తే బి డాష్ వస్తుంది. ఏ డాష్ బి డాష్ అపరెంట్ లెంత్ ఉంటుంది. దిస్ ఇస్ ద థర్డ్ ప్రాబ్లం. ఓకే, అంటే ఇంకో ప్రాబ్లం చూద్దాం. డ్రా ది ప్రొజెక్షన్స్ ఆఫ్ ఏ 75 mm లాంగ్ స్ట్రైట్ లైన్ ఇంక్లైన్ 60 degrees టు విపి అండ్ ఇట్స్ వన్ ఎండ్ 15 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఇట్ ప్యారలల్ టు అండ్ 25 mm అబోవ్ ది హెచ్పి. ట్రూ లెంత్ ఆఫ్ ది లైన్ 75 తీసుకున్నాను. ఇంక్లైన్ టు విపి, లైన్ ఈజ్ ఇంక్లైన్ టు విపి. ఇట్స్ వన్ ఎండ్ ఈజ్ 15 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఇట్ ఎండ్ వన్ ఎండ్ ఆఫ్ ది లైన్ కాబట్టి ఏ అనుకుందాం. ఏ వచ్చేసి 15 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఇట్ అండ్ ప్యారలల్ టు అండ్ 25 mm అబోవ్ హెచ్పి. లైన్ ఈజ్ ప్యారలల్ టు హెచ్పి అండ్ 25 mm అబోవ్ ది హెచ్పి ఉంది. ఎండ్ ఏ ఏమవుతుంది? 15 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి, 25 అబోవ్ హెచ్పి అవుతుంది. సో ఫస్ట్ ఏ పాయింట్ని 25 అబోవ్ హెచ్పి 15 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి పెట్టేసి ఒక పాయింట్ ఏని మార్క్ చేసి అక్కడి నుంచి 60 degrees ఇంక్లినేషన్ లైను దేంతో వీపీతో ఉండేటట్టు మనం ట్రూ లెంత్ కనిపెడితే మనకి పొజిషన్ వస్తుంది. ఒకసారి చూడండి. ఫస్ట్ ఏ పాయింట్ మార్క్ చేద్దాం. సో 15 ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి, 75 అబోవ్ హెచ్పి. అక్కడి నుంచి 60 degrees ఇంక్లినేషన్తో 75 mm లాంగ్ లైన్ డ్రా చేసాం. ఈ లైన్ ఎట్లా కనిపిస్తుంది? వీపీకి ఇంక్లినేషను పాయింట్ ఏ వచ్చేసి 25 అబోవ్ హెచ్పి, 15 ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి కనపడింది. ఫస్ట్ మనకి ట్రూ లెంత్ ఎక్కడ కనిపిస్తుంది? టాప్ వ్యూలో కనిపిస్తుంది. సో
ఫస్ట్ టాప్ వ్యూ ప్రొజెక్షన్ డ్రా చేయండి. డ్రా చేస్తే ఏం కనిపిస్తుంది? ట్రూ లెంత్, ట్రూ ఇంక్లినేషన్ కనిపిస్తుంది. అట్లానే ఆ వచ్చిన పాయింట్స్ని మనకి ప్యారలల్గా, రెఫరెన్స్ లైన్ ప్యారలల్గా ఏ దగ్గర నుంచి ప్రొజెక్షన్స్ డ్రా చేస్తే ఏబి ఫ్రంట్ వ్యూలో కనిపిస్తాయి అపరెంట్ లెంత్. ఒకసారి దీనికి ప్రొజెక్షన్స్ చూడండి. ఫస్ట్ రెఫరెన్స్ లైన్ డ్రా చేయటం, తర్వాత టాప్ వ్యూలో మనకి ట్రూ లెంత్ కనిపిస్తున్నది కాబట్టి ఫస్ట్ టాప్ వ్యూ డ్రా చేస్తాం. సో 15 mm in front of VP, 15 బిలో ది రెఫరెన్స్ లైన్. ఏ పాయింట్ వచ్చింది? ఏ పాయింట్ దగ్గర నుంచి ట్రూ లెంత్, ట్రూ ఇంక్లినేషను, అక్కడి నుంచి 60 degrees ఇంక్లినేషన్లో 75 mm లాంగ్ లైన్ డ్రా చేస్తే మనకి టాప్ వ్యూ వచ్చేసింది. అక్కడి నుంచి బి పాయింట్ దగ్గర నుంచి ప్రొజెక్టరు, ఏ పాయింట్ నుంచి ప్రొజెక్టరు 20 mm అబోవ్ ది రెఫరెన్స్ లైన్ కానీ డ్రా చేశారనుకోండి, 25 mm A dash B dash వచ్చేస్తుంది. సో దీస్ ఆర్ ది ప్రొజెక్షన్స్ ఫర్ ది గివెన్ ప్రాబ్లం. సో ఏ డాష్ బి డాష్ ఎప్పుడు కూడా ఫ్రంట్ వ్యూ, ఏబి ఎప్పుడు కూడా టాప్ వ్యూ. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్